హాయ్ హలో అందరికి నమస్తే. ఏపీ వెంకటేశ్వరరావు గారి కామెంట్స్ ఎఫెక్ట్ కాపు సామాజిక వర్గంలో మరొకసారి మంటలు రేపిందని చెప్పవచ్చు. వీరు ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి ఆరోపణల కారణంగా అసలైనటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య గొడవ పెట్టాలని చెప్పి వైసీపీ పార్టీ భావిస్తుందని చెప్పి కూటమి ఏదైతే ప్రచారం చేస్తూ ఉందో దీంట్లో వైసీపీ ప్రమేయం లేదు అనడానికి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలే అతిపెద్ద ఎగ్జాంపుల్. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఏం జరిగినా కూడా కులానికి సంబంధించి కానీ మతానికి సంబంధించి కానీ లేదా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే కానీ ప్రతి దాన్ని కూడా వాళ్ళ తప్పులకు సంబంధించి కప్పి పుచ్చుకోవడం కోసం వైసీపీ మీదకి అద్భుతంగా నెట్టేస్తూ ఉన్నారు. ఎంత దరిద్రం అంటే కావేరీ బస్సు ప్రమాదం జరిగింది, ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోతే ఇక చూడండి 20 మంది శవాలు దొరికిన జగన్ అన్నకు ఇక్కడ పోయి వాళ్తారు చూడండి, శవరాజకీయాలు చేస్తారు చూడండి అని చెప్పి తప్పుడు కామెంట్లు, తప్పుడు డిబేట్లు. ఈ సందర్భంలో ఆ మాటలు అనొచ్చా? ఇది అక్కడ ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ పోతారు పరామర్శించడం కోసం, ఆ కుటుంబాలను కానీ వారికి ధైర్యం చెప్పడం కానీ కోసమని పోతారు. దాన్ని కూడా ఈ రకంగా మాట్లాడుతూ వాళ్ళు శివ రాజకీయాలు చేస్తున్నారనడానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్. అదేవిధంగా మొన్న కందుకూరులో జరిగినటువంటి లక్ష్మీనాయుడు హరిప్రసాద్ చౌదరి ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటనేది అందరికీ తెలుసు. మరి దసరా పండుగ రోజున గొడవ జరిగింది. 20 రోజుల తర్వాత ఆ కేసును మరి నిందితుడైనటువంటి హరిప్రసాద్ చౌదరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. న్యాయం చేయాలి ఆ కుటుంబానికి, లక్ష్మీనాయుడు కుటుంబానికి అని చెప్పి. సో ఈ క్రమంలో ఆ విషయం పెద్దదైంది. అది ఎంత దూరం అయిందంటే వాళ్ళిద్దరు స్నేహితులై ఉండొచ్చు, గొడవ వేరే రకంగా జరిగి ఉండవచ్చు, కానీ ఇది కమ్మ కాపు సామాజిక వర్గం గొడవగా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిందితుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఇక్కడ కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఈ అంశాన్ని పెద్దగా చేసుకున్నారు. పెద్దగా చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చూడండి, కులాల మధ్య మతాల మధ్య వైసీపీ పార్టీ చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చేస్తుందని చెప్పి పెద్ద తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు బయటికి రావడం, గట్టిగా మాట్లాడడం, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని మేము సీఎంలు చేసి కేసులు పెట్టించుకొని దాడులు చేయించుకొని మా ఇంట్లో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసుకొని మిమ్మల్ని గెలిపించి సీట్లో కూర్చోబెడితే ఈరోజు మా ప్రాణాలు తీస్తారని చెప్పి వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఒకరొకరు బయటకు వస్తూ ఉంటే ఇష్యూ పెద్దదవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, మంత్రులు అందరూ పోయి లక్ష్మీనాయుడు కుటుంబానికి అక్కడికి పోయి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము ఆదుకుంటాం, న్యాయం చేస్తామని అక్కడికి వచ్చారు. అప్పటిదాకా 20 రోజుల పాటు సైలెంట్గా ఉన్నటువంటి వీళ్ళు దెబ్బకు లైన్లోకి వచ్చినారు. అది జరిగింది ఆ రకంగా. ఇక్కడ ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి వైసీపీ పార్టీ ప్రశ్నిస్తే తప్పే ఉంది. కులము మతం అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. మరి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఈ ఎపిసోడ్కి సంబంధించి కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి విధానాలను వ్యతిరేకిస్తూ ఎవడి సొమ్ము ఎవడికి ఇస్తున్నారు, ఇట్లా సంవత్సరంలో 900 మంది ప్రాణాలు కోల్పోదు, వివిధ కారణాల చేత హత్య గావించబడతా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇదే రకంగా ఇచ్చుకుంటూ పోతారా? ఒక విధానం, ఒక పాలసీ, ఏమైనా జీవోలు ఇట్లా ఏమైనా రూపొందించారా? ఈ కులవాడు చనిపోతేనే ఈ కులం కుట్టుకుంటేనే అనేటువంటి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ తర్వాత ఇక్కడ కాపు సామాజిక వర్గంలో మళ్ళీ మంట రేగింది. ఆ మంట రేగడంతో గతాన్ని మొత్తం తవ్వి బయట పెట్టారు కాపు సామాజిక వర్గం లీడర్లు. ఒక్కసారి ఏం మాట్లాడారు చూడండి. ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి ఎపిసోడ్లో ముందున్నది దాసరి రాము గారు. అనేక ఇంటర్వ్యూల్లో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఏం మాట్లాడారు ఇక్కడ? రామోజీరావు చనిపోతే అతని సంస్కరణ సభకు సంబంధించి ఎవరు సొమ్ము ఖర్చు పెట్టారు? ప్రభుత్వ సొమ్మే కదా, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఏబీ వెంకటేశ్వరరావు? అమరావతిలోని నీరుకొండ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉన్నారు, కోట్లు ఖర్చు పెట్టి, దానికి డిపిఆర్ కోసమే 11 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కదా. మీరు ఇదే రకంగా చేస్తే రేపు ఇంకొక పార్టీ వస్తుంది, వాళ్ళు కూడా ఇంతకు మించిన డబ్బులు ఖర్చు పెడతారు కదా. మరి ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదు ఏబీ వెంకటేశ్వరరావు అని చెప్పి. అండ్ అదేవిధంగా కులాలు ఆపాదిస్తున్నారు అంటున్నారు కదా. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ బాబు చనిపోతే దళిత డాక్టర్ని చంపేస్తారని చెప్పి అందరూ దెంపలుగా పోయి దీన్ని పెద్ద రాజకీయం చేస్తారు కదా. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? కులాల ప్రస్తావన ఎందుకు తేలేదు? ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యకు గురైతే మరి కాపు నాయకుడు అనంతబాబు చంపేస్తారని ఎందుకన్నారు? అదేవిధంగా వీరయ్య చౌదరి చనిపోయినప్పుడు ₹1 కోటి ఇచ్చారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అమరావతిలో మీ కులానికి చెందిన వారికి ఎందుకు భూములు ఇస్తున్నారు? సో ఏపీ వెంకటేశ్వరరావు ఇవన్నీ మాట్లాడాలి కదా. కడుపులో మంట కాపులకు ఇస్తున్నారంటే అని చెప్పి దాసరి రామ్ గారు అనేక విషయాలను బయట పెట్టడం జరిగింది. మరి కొంతమందికి మరి ఆధారాలు కావాలి కాబట్టి ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. ఇక్కడ ఆర్థిక సహాయం అంటే సార్ వాళ్ళకి 20 లక్షలు ప్రకటించగానే కడుపులో ఉన్న మంట ఉక్కులో చోట తన్నుకొచ్చింది ఏబీ వెంకటేశ్వరరావుకి.
కడుపులో మంట, కాపు జాతి మీద ఉన్న కసి మొత్తం కట్టాడు. ఏందా నువ్వు ఇచ్చేది 20 లక్షల రూపాయలు? మేము నలుగురు 10 మంది నాకు 2 రోజులు 10 లక్షలు పోగేసి ఆ ఇంటికి పంపించాం. నేను అందరూ కలిసి మీటింగ్ కట్టుకుని 10 లక్షలు అనౌన్స్ చేసాం ఇంటికి ఇస్తామని చెప్పని. మామూలు మనుషులు రెడీ అయ్యాం. ప్రభుత్వం నుంచి మీ ప్రభుత్వం మీ వ్యవస్థ కింద నిలబడ్డాం మేమందరం కలిసి. కొద్దిగా ప్యాకేజీ ప్రకటించగానే కడుపులో ఉన్న మంటంతా కక్కేశాడు. ఏమయ్యా అంతమంది వీరయ్య చౌదరి అని చెప్పి ఆయన ఎవరో ప్రకాశం జిల్లా ఇన్సిడెంట్ జరిగింది, అందరూ పోయినాలా? ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఫైనాన్షియల్ ఇంటర్ గానీ అనౌన్స్ చేయాల. ఆ రోజు చెప్పపోయావు ఇవన్నీ కూడా. కోనేరు హంపికి 4 ఎకరాలు 5 ఎకరాలు కోట్ల రూపాయలు తెలియజేసి భూమి చెప్ప కోనేరు హంపికి జరగట్లేదు ఇది ఏమన్నా. రామోజీరావు గారికి ఏమన్నా శ్రద్ధాంజలి. సో ఇట్లా అనేక విషయాలన్నీ కూడా దాసరాము గారు బయట పెట్టడం, ఇక్కడ వైసీపీ పార్టీకి అమ్ముడు పోయారనేది ప్రచారం చేశారో, వైసీపీ పార్టీకి నన్ను కొనాల్సిన అవసరం లేదు, నేను అమ్ముడు పోవాల్సిన అవసరం అంతకన్నా లేదు, నేను మాట్లాడేది నిజాలా కాదా ఆయన మాట్లాడుతున్నవన్నీ నిజాలే కదా, ఇవన్నీ జరిగిన విషయాలే కదా, దీనికి అమ్ముడు పోవడం ఎందుకు, ఇంకోరే వ్యక్తిని కొనుక్కోవడం ఎందుకు? సో ఇక్కడ వైసీపీ పాత్ర ఏం లేదనేది ఒక క్లారిటీ. అండ్ ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు, మరి ఏబి వెంకటేశ్వరరావు గారు వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి చెప్తే మాట్లాడేస్తాడు ఏబి వెంకటేశ్వరరావు? మాట్లాడే కదా. సో మరి అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడ వైసీపీ పాత్ర ఎక్కడుంది? వాళ్ళ బాధ్యతగా ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్తారు, అంతకుమించి ఏమైనా చేసిందండి? ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన కౌంటర్ ఇది, మళ్ళీ దానికి రియాక్షన్ ఏంటి? ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి ఏందిరయ్యా ఇది, ఎప్పుడు చూసినా మా మీద పడి ఏడుస్తారు, చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన ప్రతిసారి మాకు ఏదో చేసి పెడుతున్నారు, దోచి పెడుతున్నారు అనుకుంటున్నారు, కానీ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావుని ఎగ్జాంపుల్గా తీసుకోండి, చంద్రబాబు నాయుడు కోసం ఏ రకంగా పనిచేశారో అందరికీ తెలుసు. అలాంటి ఆ వ్యక్తికి విలువ లేనటువంటి పోస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు, మరి ఆ వ్యక్తికి ఎక్కడ న్యాయం జరిగింది? అనేక మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్యాయం అయిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా చేసింది ఏమీ లేదు, పేరుకు మాత్రం ఒకరిద్దరు ఎవరో లబ్ధి పొందినంత మాత్రాన మాకు జరిగింది ఏమీ లేదు, మా మీద పడి ఏడుస్తారని చెప్పి ఇటువైపు నుంచి కూడా రియాక్షన్ మొదలైంది. సో ఈ రకంగా వాళ్ళు గొడవ పడుతూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ యొక్క తప్పిదాలను వెలికి తీస్తున్న పరిస్థితి. ఇక్కడ వైసీపీ పాత్ర ఎక్కడుంది? సో ఇది ఏబి వెంకటేశ్వర గారి కామెంట్స్ వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇది ఎక్కడి దాకా పోతుందన్నది చూడాల్సి ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.